నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ రైట్ డౌన్. ట్రాన్స్ఫార్మర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది? పౌనపున్యము 400 హెడ్జెస్, 400 హెడ్జులు. ఇట్ ఈస్ వర్కింగ్ ఎట్ 50 హెడ్జెస్. ఇది 50 హెడ్జుల వద్ద పనిచేస్తుంది. ఇట్ ఈస్ వర్కింగ్ ఎట్ 50 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ. ఇది 50 హెడ్జుల పౌనపున్యం వద్ద పనిచేస్తుంది. వాట్ అబౌట్ ఇట్స్ కేవీఏ రేటింగ్? దాని యొక్క కేవీఏ రేటింగ్ ఎంత? వాట్ అబౌట్ ఇట్స్ కేవీఏ రేటింగ్? దాని యొక్క కేవీఏ రేటింగ్ ఎంత? ఇలా ఆప్షన్స్ కూడా రాయాలి. 1.8 రెట్లు ఎక్కువ, 1.8 రెట్లు రాయండి, 1.8 టైమ్స్ మోర్, 1.8 రెట్లు ఎక్కువ, 1.8 రెట్లు తక్కువ, 1.8 టైమ్స్ ఇట్స్ లెస్, తక్కువ. ఒకటి ఎక్కువ, రెండోది ఏంటిది? తక్కువ. నెక్స్ట్ 8 టైమ్స్ మోర్, 8 రెట్లు ఎక్కువ. సీజ్ ఆప్షన్ డి. ఎంత ఇచ్చాడు? 60 టైమ్స్ మోర్, 60 రెట్లు ఎక్కువ. 60 టైమ్స్ 60 రెట్లు ఎక్కువ. మీరే చెప్పాలి నాకు. 1.8 రెట్లు తక్కువ. ఎట్లా తక్కువ? ఒక ట్రాన్స్ఫార్మర్ అట ఎంత ఉంది? దాని యొక్క ఫ్రీక్వెన్సీ 400 అట. ట్రాన్స్ఫార్మర్ ఫ్రీక్వెన్సీ ఎంత? 400. దాని యొక్క 400 ఫ్రీక్వెన్సీ కాదంటే దానికి సప్లై అయింది ఎంత కావాలి? 50. 400 కోడిగుడ్లు తినడానికి 50 కోడిగుడ్లు పెడితే ఆనంద దానికి సరిపోతలేవని సామర్థ్యం తగ్గుతుందా కదా? 51 58 అంటే 1.8 రెట్లు డిక్రీజెస్, తక్కువ. నెక్స్ట్ ఐటమ్, ఇది ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్. 400 kVA 400 హెడ్జెస్ ట్రాన్స్ఫార్మర్, 400 హెడ్జెస్ ట్రాన్స్ఫార్మర్ ఆపరేట్స్ పనిచేయుట at 50 హెడ్జెస్, 50 హెడ్జుల వద్ద పనిచేస్తుంది. వాట్ అబౌట్ ఇట్ కేవీఏ రేటింగ్? దాని కేవీఏ రేటింగ్ ఎంత? ఇది ఆర్ఆర్బి ఎగ్జామ్లో వచ్చింది, జేఈలో. రైట్, దాని కేవీఏ రేటింగ్ ఎంత? ఇక్కడ వినండి. 400 kVA ఉన్నప్పుడు 400 హెడ్జెస్ అయితే 50 హెడ్జెస్ ఉన్నప్పుడు 50 kVA వస్తుంది. ఆన్సర్ రైట్ ఆన్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఆన్. 200 by 100 volts rating, 200 by 100 volts of rating, 50 hz frequency, 50 hz frequency transformer, 50 hz frequency transformer, వర్క్ రేట్ 40 హెడ్జెస్, 40 హెడ్జుల వద్ద పనిచేస్తుంది. 40 హెడ్జుల వద్ద పనిచేస్తుంది. వాట్ అబౌట్ ఇట్స్ అవుట్పుట్ వాల్యూ? దాని అవుట్పుట్ విలువ ఎంత? వాట్ అబౌట్ ఇట్ అవుట్పుట్ వాల్యూ? దాని అవుట్పుట్ విలువ ఎంత? ఎనీవన్? ఇటు వినండి, ఏ ఆప్షన్స్ అక్కర్లేదు, ఇటు వినండి ఫస్ట్. ఇది పక్కన పెట్టండి. 100 వోల్టులు అన్నప్పుడు ఎంత వచ్చింది? మరి 40 హెడ్జులు అన్నప్పుడు ఎంత రావాలి? ఆన్సర్ 80 volts. రైట్, ఆన్సర్ 80 volts, 80 వోల్టులు. ఎన్ని వోల్టులు అండి? 80 వోల్టులు. కింద రాయండి. బిలో ద ఆప్షన్స్, కింద ఇవ్వబడినటువంటి వాటిలో విచ్ వన్ ఇస్ ద, ఏది స్మాలెస్ట్ ట్రాన్స్ఫార్మర్?
ఏది స్మాలెస్ట్ ట్రాన్స్ఫార్మర్ గా పిలుస్తారు? దేనిని స్మాలెస్ట్ ట్రాన్స్ఫార్మర్ గా పిలుస్తారు? ఆప్షన్స్ రాయండి. దేనిని స్మాలెస్ట్ ట్రాన్స్ఫార్మర్ గా పిలుస్తారు? చిన్న పరిమాణంలో ట్రాన్స్ఫార్మర్ గా పిలుస్తారు. స్మాలెస్ట్ అంటే ఏంటిది? చిన్న పరిమాణంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్. చెప్పండి, ఇది వినండి. మీకు మొన్న ఆల్రెడీ చెప్పాను, ఎడ్డీ కరెంట్ లాసెస్ చెప్పినప్పుడు ద Bmax ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V by F అని చదివాను. గుర్తుంది మీకు? ఏ రోజు ఆ రోజు చదివితే బాగుంటుంది. Bmax అంటే ఏంటిది? గరిష్ట ఫ్లక్స్ డెన్సిటీ అండ్ V by F దాని వాల్యూమ్ ఆఫ్ కోర్ బట్టి ఉంటుందని చెప్పాము. The Bmax is inversely proportional to F. ఫ్రీక్వెన్సీ తగ్గింది అంటే ఫ్లక్స్ డెన్సిటీ ఏమైతుంది? పెరుగుతుంది. ఫ్లక్స్ డెన్సిటీ పెరిగిందంటే సైజ్ ఏందన్నట్టు? పెరిగినట్టు. పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెద్ద ఉంటుంది, చిన్న ట్రాన్స్ఫార్మర్కి చిన్నగా ఉంటుంది. ఫ్లక్స్ డెన్సిటీ పెరిగింది అంటే ఫ్రీక్వెన్సీ ఏమైనట్టు? ఇక్కడ తగ్గినట్టు. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్, ఫ్లక్స్ డెన్సిటీ ఏమైనట్టు? ఇక్కడ డిక్రీజెస్. అంటే చిన్న ట్రాన్స్ఫార్మర్కి ఫ్లక్స్ చిన్నగా ఉంటుంది, పెద్ద ట్రాన్స్ఫార్మర్కి పెద్దగా ఉంటుంది. ఏది చిన్నది? Bmax తగ్గుట, స్మాల్. ఇది స్మాల్. ఏది స్మాల్? ఇది స్మాల్. ఇదేంటిది? లార్జ్. ఇదేంటిది? లార్జ్. నేను ఆ ప్రస్తావన తీసుకొస్తున్నా, లేను ఫ్రీక్వెన్సీని నేను ముందు పెడుతున్నా. ఫ్రీక్వెన్సీ పెరిగితే అది చిన్నది, ఫ్రీక్వెన్సీ తగ్గితే అదేంటిది? పెద్దది. తగ్గుడు అంటే సున్నా పోతే పనిచేస్తుందా? పనిచేయదు. ఇప్పుడు ఈ ఆప్షన్స్లో ఏది పెద్దది, ఏది చిన్నది చెప్పు? ఈ ఆప్షన్ అనేది చిన్నది, స్మాల్. ఇప్పుడు ఏది పెద్దది చెప్పండి? ఇది లార్జ్. ఏంటది? లార్జ్. ఏది అసలు ట్రాన్స్ఫార్మర్ ఉండదు చెప్పండి? సున్నా. సున్నా ఉండదు. ఉంటుందన్నా? ఉండదు. స్మాల్, లార్జ్. సున్నా ఎందుకు ఉండదు? ఇది జీరో. సార్ సున్నా కదా, సున్నా చిన్నది కదా, మరి దీన్ని దిద్దారు. అది కూడా ఉంటారు, అట్ల మీద వాళ్ళకుంటారు. సున్నా హెడ్జెస్తో పనిచేసే ట్రాన్స్ఫార్మర్ అంటే డీసీలో ట్రాన్స్ఫార్మర్ వర్క్ చేస్తుందా? చేయదు. ఇది స్మాల్ ఈ ఆప్షన్స్లో. లార్జ్ ఏంటిది? ఇది. రాయండి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని పెట్టి మళ్ళీ 1 2 3 4 ఈ 1 2 3 రాయండి. కమాన్. ఏమైందండి? చలో నెక్స్ట్ క్వశ్చన్. ట్రాన్స్ఫార్మర్ సప్లయింగ్ వోల్టేజ్, సరఫరా వోల్టేజ్. ట్రాన్స్ఫార్మర్ సప్లయింగ్ వోల్టేజ్, సరఫరా వోల్టేజ్ 50% ఇంక్రీజెస్, 50% పెంచడం ద్వారా. 50% ఇంక్రీజెస్, 50% పెంచడం ద్వారా. అండ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ దాని పౌనపున్యమును 50% డిక్రీజెస్, 50% తగ్గించడం ద్వారా. 50% డిక్రీజెస్, 50% తగ్గించడం ద్వారా. 50% తగ్గించడం ద్వారా. ఇట్స్ కోర్లోని ఫ్లక్స్ డెన్సిటీ వాల్యూ, దాని కోర్లోని ద్వారా. కోర్ ఫ్లక్స్ డెన్సిటీ, కోర్ ఫ్లక్స్ సాంద్రత, క్లోర్ ఫ్లక్స్ డెన్సిటీ వాల్యూ. అండ్ ఇట్స్ కోర్ ఫ్లక్స్ డెన్సిటీ వాల్యూ, దాని కోర్ యొక్క ఫ్లక్స్ డెన్సిటీ యొక్క విలువ ఎంత అని అడిగాడు. ఆప్షన్ ఏ 3 times మోర్, 3 రెట్లు ఎక్కువ. 3 times మోర్, 3 రెట్లు ఎక్కువ. ఆప్షన్ బి 2 times మోర్, 2 రెట్లు ఎక్కువ. సి 1/3 టైం, 1/3 రెట్లు ఎక్కువ. ఆప్షన్ డి నన్ ఆఫ్ ది ఎబో, ఏది కాదు. ఇటు వినండి. ఏమేద్దాం? ఇటు వినండి. మనకు Bmax సూత్రం చెప్పండి. Bmax is inversely proportional to V by F. Volume of core. సరఫరా వోల్టేజ్ ఎంత పెంచిందట? 50% పెంచింది. ఎంత పెంచింది మిత్రమా? 50%. అర్థమైంది ఇక్కడ మీకు? 50% పెంచి. 50% పెంచడం అంటే ఉన్నది ఎంత? 100%. 100% ఆడు ఉన్నది. 100కి ఎంత పెంచిండు? 50 పెంచిండు. 100కి ఎంత పెంచిండు? 50. 100కి 50 పెంచితే ఎంత అయి కూర్చున్నది? 150% అయి కూర్చుంది. లాజిక్ అర్థమైందా? ఉన్నది ఎంత? ఉండే అంత.
ఎంత ఉన్నది 100. ఎంత శాతం పెంచిండు 50% పెంచిండు. 50కి ఎంత కలపాలి 100, ఎంత అయింది ఇప్పుడు 150. ఇప్పుడు ఉన్నది ఎంత 100, ఎంత శాతం తగ్గించుండు 50%. అంటే 100 నుంచి 50 పోయిందా, ఇది మైనస్ చేయాలి. అంటే నీకెంత వస్తుంది మిత్రమా, 50 వస్తుంది. 50 వస్తుంది. అర్థమైంది చెప్పింది. ఇప్పుడు ఇచ్చినటువంటి వాల్యూలో 150/50 అంటే 51 53 అంటే 3 times 3 రెట్లు ఎక్కువ. 3 రెట్లు ఎక్కువ. ఫ్రీక్వెన్సీ తగ్గితే ఇక్కడ ఇది కూడా కాన్సెప్ట్ వినండి. ఫ్రీక్వెన్సీ తగ్గితే ఫ్లక్స్ డెన్సిటీ ఏమైంది, పెరిగింది. అంటే ఇంతున్న కోర్ని ఇంత చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చిన్న లెక్కలు మీరు సింపుల్గా తీసేస్తారు, కానీ ఎగ్జామ్లో చాలా జాగ్రత్తగా చేయవలసిన లెక్కలు. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. ఇది డిప్లొమా ఎగ్జామ్లో అడిగాడు. మనకు అడుగుతారా అంటే ఏమో అడగచ్చు, అడగడు. రాయనా 5 kVA రేటింగ్ 200/100 volts 200/100 volts సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ 50 amps ఆఫ్ రేటెడ్ వోల్టేజ్ 50 ఆంపియర్ల రేటెడ్ వోల్టేజ్ వద్ద ఉంది. 50 ఆంపియర్ల రేటెడ్ వోల్టేజ్ అండ్ ఇట్స్ అవుట్పుట్ కరెంట్ వాల్యూ, దాని అవుట్పుట్ కరెంట్ విలువ ఎంత? అండ్ ఇట్స్ అవుట్పుట్ కరెంట్ వాల్యూ, దాని అవుట్పుట్ కరెంట్ విలువ ఎంత? VP/VS ఈజ్ ఈక్వల్ IS/IP. ఇదే సూత్రం, మళ్ళీ ఏదో కన్ఫ్యూజ్ అయ్యారు. VP/VS ఈజ్ ఈక్వల్ ఏంటిది, అదేగా సూత్రం. కొన్నిసార్లునేమో VS వేసినాం. ఎట్లా ఎత్తేందయ్యా, పడేసి కొడితేంది, కొట్టి పడేస్తుంది, కొట్టేట కదా. ఇక్కడ మనం VP/VS ఈజ్ ఈక్వల్ ఏంటి, VP ఎంత 200, VS ఎంత 100, స్టెప్ డౌన్ అయింది. ఇక్కడ సెకండరీ అవుట్పుట్ ఎంత అన్నాడా, ఇన్పుట్ ఎంత అన్నాడు. ఇక్కడ నీకు సెకండరీ యొక్క అవుట్పుట్ ఎంత 50 కదా, 50 amps బై IP కనుక్కోవాలి. ఇది ఇటు 200 ఇంటూ ప్రైమరీ ఇన్పుట్ 50 ఇంటూ 100. చెప్పండి, 2 సున్నాలకి 2 సున్నాలు పోయినాయి. ఈ 2 ఒకట్ల 2 25ల అంటే ప్రైమరీ కరెంట్ ఎంత? కానీ మీకు ముందుకి ఇది ఒకటి ఇచ్చి నేను కన్ఫ్యూజ్ చేస్తుంది అంతే. ఈ 5 kV ఏడ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎడ తీసుకొని పెట్టాలని ఆలోచన. ట్రాన్స్ఫార్మర్ 400/230 volts rating, 400/230 volts rating of single phase లో కలదు, of single phase transformer at 50 hertz 50 హెర్ట్జ్ల సప్లైని కలిగి ఉంది. at 50 hertz 50 హెర్ట్జ్ల సప్లైని కలిగి ఉంది. 400/230 volts of single phase transformer 50 hertz సప్లైని కలిగి ఉంది. at 25 hertz of supply 25 హెర్ట్జ్ల సప్లై వద్ద, at 25 hertz of supply 25 హెర్ట్జ్ల సప్లై వద్ద అండ్ ఇట్స్ వోల్టేజ్ వాల్యూ, దాని వోల్టేజ్ V విలువ ఎంత? అండ్ ఇట్స్ వోల్టేజ్ వాల్యూ, దాని వోల్టేజ్ V విలువ ఎంత? ఇప్పుడే చెప్పిన 50 హెర్ట్జ్ల అవుట్పుట్ వద్ద ఎంత ఉంది? అది 230 ఉంది. మరి 25 హెర్ట్జ్ల వద్ద ఎంత ఉంటుంది? 115 వోల్టులు ఉంటుంది. ఇక మీ యొక్క పాకశాస్త్రాన్ని నా మీద ప్రదర్శించండి. ఎంత ఉంటుంది? 110. రైట్, రాసుకోండి. ఏమీ లేదు, చూసుకోవాలంతే. 230 వద్ద 50 ఉంది. మరి 25 వద్ద ఎంత? ఇంత. 10 ఉంటే 23 అవుతుంది. కింద రాయండి. ట్రాన్స్ఫార్మర్ నో లోడ్ ఐరన్ లాసెస్
నో లోడ్ ఐరన్ లాసెస్ కమా ఆఫ్ లోడ్ కాపర్ లాసెస్, ఆఫ్ లోడ్ కాపర్ లాసెస్, ఆఫ్ లోడ్ కాపర్ లాసెస్ 200 watts, 400 watts, 200 watts, 400 watts and its full load, దాని యొక్క ఫుల్ లోడ్ వద్ద, and its full load, దాని ఫుల్ లోడ్ వద్ద ఐరన్ లాసెస్, కాపర్ లాసెస్, ఐరన్ లాసెస్, కాపర్ లాసెస్ హౌ మచ్, ఎంత? ఐరన్ లాసెస్, కాపర్ లాసెస్ ఎంత? ఆప్షన్ ఏ 200 watts, 400 watts. ఆప్షన్ బి 200 watts, 1600 watts. ఆప్షన్ సి 800 watts, 1600 watts. ఆప్షన్ డి 1600 watts, 800 watts. రాయండి, ఆప్షన్స్ రాయండి. మీకు అర్థమైనా తెలియదా? అయిపోయిందా? ఎంత ఆన్సర్ చెప్పండి. ఇలా సి గడిగా గడిగా చెప్పు. బి ఇస్ ద రైట్ ఆన్సర్. మీ దుంపలు లేక నిన్న కూడా మొత్తుకున్నా కదా పోయేటప్పుడు. ఆయన ఒకడు ప్రభు ఒకడు క్యాచ్ చేసాడు, మిగతా వాళ్ళంతా ఏమని చెప్పినా నీకు నేను? ఈ ఫుల్ లోడ్ అనేది కేవలం దేనికి సంబంధించింది? కాపర్ లాసెస్ కు మాత్రమే సంబంధించింది. పొద్దున్న రాగానే కూడా చెప్పిన నో లోడ్ ఐరన్ లాసెస్ ఎంత ఉన్నాయి? 200 వాట్లు ఉన్నాయి. అది ఫుల్ లోడ్లో కూడా మారదు, 200 ఉంటుంది. ఆన్సర్ ఎంత? అది ఐరన్ లాసెస్ 200. ఒక కాపర్ లాసెస్ ఒకటే ఇంటూ ఎంత చేయాలి? ఆఫ్ లోడ్ నుంచి దానికి మార్చాలంటే 400 ఇంటూ 4 1600 వాట్లు వేయాలి. ఆన్సర్ ఏంటిది? ఇది అని అంటున్నాడు. రైట్. ఇవన్నీ గన్ షాట్ బిట్స్ ఇవన్నీ.